ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నయ్య. నిన్ను క్షమాపణ అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. చాలా ఇమ్మెచ్యూర్డ్గా పోకిరి కుర్రాడ్లాగా బిహేవ్ చేశాను. ఇంట్లో అందరినీ చాలా హర్ట్ చేశాను. వాటన్నింటికీ నిజాయితీగా క్షమించమని అడగడం తప్ప వేరే ఏమీ తెలియటం లేదన్నయ్య. దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు గాని తప్పు గాని చేయను. ఇవాళ ఆఫీస్కి లేటుగా వచ్చినందుకు సారీ అన్నయ్య. రేపటి నుంచి ఆఫీస్కి టైంకి పంక్చువల్గా ఉంటాను. నిన్నటి వరకు నిన్నొక ట్రైనీగా ఈ ఆఫీస్లో ఉండమని చెప్పాను. అది నిన్నెంత డిస్టర్బ్ చేసిందో నేను అర్థం చేసుకోగలను. కానీ నా ఉద్దేశం వేరే ఉండేది. అది నువ్వు ఆ క్షణం అర్థం చేసుకోక అలా రియాక్ట్ అయ్యావు. దాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎంత నిజాయితీగా వచ్చావో అది నాకు బాగా అర్థమవుతుంది. ఇక నువ్వు ఆ ట్రైనీగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. రా, నువ్వు నా కుర్చీలో కూర్చో. అన్నయ్య క్షమించండి అన్నయ్య. అదేంటి సుధీర్, రారా, ఈ కుర్చీ నీకోసమే. లేదన్నయ్య, ఈ వ్యాపారాన్ని డాడ్ మొదలు పెడితే ఈరోజు దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది మీరు. ఆ స్థానంలో కూర్చోవలసింది మీరు. పైగా అసలే అనుభవం లేకుండా నేరుగా నన్ను ఇలాంటి కుర్చీలో కూర్చోబెట్టి నన్ను పాడు చేయకండి. చిన్నాళ్ళు మీరు నా మీద చూపించిన ప్రేమని అర్థం చేసుకోకుండా పాడైపోయాను. కానీ ఇప్పుడే మీ ప్రేమ విలువ నాకు తెలిసింది. నేనిక్కడ పనితో పాటు నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను. నేను కింది స్థాయి నుంచే ఈ వ్యాపారాన్ని, ఈ సంస్థని, ఇక్కడ పనితీరుని అన్నింటినీ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి నన్ను కింది స్థాయి నుంచే పనిచేయడానికి అనుమతించండి అన్నయ్య. సుధీర్, మావయ్య గారు కానీ నేను కానీ మీ అన్నయ్య, అత్తయ్య ప్రతి ఒక్కళ్ళు మీరు చక్కగా బాధ్యత తెలుసుకొని ఏదో ఒక పని చేయాలి. జీవితం గురించి కాస్త అవగాహనతోటి బాధ్యతగా మెలగాలని ఆశపడ్డామే తప్ప మీరింత గొప్పగా ఇంతలా మారతారని అసలు ఏమాత్రం ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళ. మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాను వదిన, నన్ను క్షమించండి. చచ్చా, అదేం లేదు. లేదు వదిన, మీరు నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వాలని అన్నయ్యతో, ఇంట్లో మామ్ డాడ్తో మాట్లాడారు. వాళ్ళని కన్విన్స్ చేసి 1-2 అవకాశాలు నాకు కల్పించారు. కానీ నేను ఆ అవకాశాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్నాను. మీరు మాట పడేలా చేశాను. నన్ను క్షమించండి. అబ్బే, అదంతా ఏం లేదు సుధీర్, మన ఫ్యామిలీ. ఇలాంటివన్నీ పట్టించుకోకు. నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వచ్చావు చూడు, ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అలా ఏం లేదు వదినా. ఏం చేసినా నిజాయితీగా చెయ్యాలనుకుంటున్నాను. అన్ని విషయాల గురించి కొంతైనా తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని విషయాల గురించైనా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. వెల్ సెడ్ సుధీర్. ఈ నిజాయితీ తపన ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు. మీరు ఏదో ఒకటి మొదలు పెట్టాలి కదా. మీ చాయిస్ ఏంటి? ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు? వదినా, మీరు అన్నయ్య కలిసి డిసైడ్ చేయండి. ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. నీకు ఏది మంచి అని చెప్పలేను. నీలో కనిపిస్తున్న నిజాయితీకి నా కుర్చీ ఇస్తానన్నాను, నువ్వు వద్దు అన్నావు. నువ్వు చెప్పు మధు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇందు డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది. సుధీర్ ఇందుతో కలిసి పనిచేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం? నథింగ్. సుధీర్, ఆర్ యు ఫైన్ విత్ దట్? ఓకే అన్నయ్య, నాకేం అభ్యంతరం లేదు.
అక్క, ఒక నిమిషం లోపలికి రావా? మీ అన్నయ్యని ఇంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. రా అక్క. సుధీర్ ఇవాల్టి నుంచి మీ డిపార్ట్మెంట్లో పనిచేయబోతున్నారు. మా డిపార్ట్మెంట్లోనా? అవును. ఎలాగో మీ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంది. పైగా సుధీర్కి వ్యాపారం, ఈ వర్క్ ఇదంతా కొత్త. నువ్వు కాస్త సీనియర్వి. పైగా మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి సుధీర్కి నీతో కలిసి పనిచేయడానికి కాస్త కంఫర్ట్ గానూ ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే అడిగి క్లారిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక నుంచి సుధీర్ నువ్వు కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకోండి. తప్పకుండా మధు. ఓకే సుధీర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వదినా. సుధీర్ బాబు, చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రూతర్. అల్లుడు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. సూపర్ అల్లుడు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. ఓకే, వెళ్ళి ఇంకా పనులు చూడండి. ఆఫీస్ కాస్త ఫ్యామిలీ మీటింగ్ అయిపోయింది. ఇప్పటిదాకా ఫ్యామిలీ మ్యాన్ లాగా బానే ఉన్నారుగా, వెంటనే బిజినెస్ మ్యాన్ అయిపోయారా? ఇదిగో, నువ్వు వెళ్ళి పని చూడు ఫస్ట్. ఆఫీస్ ఇది, ఇల్లు కాదు. సుధీర్, పదండి పదండి. ఆఫీస్ అంట, ఇల్లు కాదంట. పదండి. రే రూతర్, ఏమై ఉంటుందిరా? సడన్ గా మా తమ్ముడు వజ్రంలాగా మారిపోయి వచ్చాడు. ఏమైతే ఏముంది సార్, మనిషి పాడైపోతుంటే కంగారు పడాలి గాని కరిగిన ముచ్చల్లాగా వస్తే డౌట్స్ ఎందుకు? ఇక సుధీర్ బాబు గురించి మీకు ఏ దిగులు వద్దు. మీరు హ్యాపీగా ఉండండి. ఎస్ రా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రణయ్, ఇవిగో ఈ జంతికలు తింటూ వర్క్ చేసుకో. ఏంట్రా, మంచి లాభాలు వస్తున్నాయా? అవునమ్మా, మామూలుగా లేదు. ఈ ఇంటి వాస్తలాంటిదిరా, బాగా కలిసొచ్చింది మనకి. తొక్కేం కాదు. ఏదో మామయ్య గారిని బుట్టలో పడేయడానికి వాస్తు ఇల్లు బాగా కలిసి వచ్చిందని సోది చెప్తున్నాను, కానీ ఈ గోడలు ఏం చేస్తాయమ్మా? వ్యాపారం మనం చేయాలి, కానీ బుర్ర నాది, తెలివి నాది. నేను సంపాదిస్తే వచ్చింది, కానీ ఈ గోడల వల్ల ఇంటి వల్ల కాదు. కరెక్టేరా, నీ బుర్ర కంటే ఈ గోడలంత గట్టివా చెప్పు. బాగా సంపాదించామంటే వీళ్ళని కొంటాం, ఈ ఇంటిని కొంటాం. ఇలాంటి ఇల్లు 100 కొంటాం. సరే సరే కానీరా. అమ్మా, నువ్వు వెళ్ళు, డిస్టర్బ్ చేయకు. అమ్మా, అలాగే ఒక కాఫీ తీసుకురావా? ఆహా, అలాగే. అరే, ఈ కొత్త కంపెనీ షేర్స్ బాగా గ్రో అవుతున్నాయే, మంచి లాభాలు వస్తున్నాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం. Please share your account details. అకౌంట్ డీటెయిల్సా? ఇప్పుడే పంపుతాను. లక్ష పెడితే క్షణాలు 50,000 వచ్చాయి. పెడతా, ఇంకో 5 లక్షలు పెడతా. అరే అరే, ఏంటిది ఇలాగిపోయింది? వావ్, సూపర్. 5 లక్షలకి 8 లక్షలు. సబ్బాష్ ప్రణయ్, సబ్బాష్. ఏంటిది మెసేజ్? ఆ కంపెనీ షరతుల ప్రకారం రోజుకి 7.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. ఇదేం కొత్త షరతు?
ఓ, వీళ్ళకేదో వ్యాపార లాభాలు ఉంటాయి. ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఎందుకు అలాగా? దట్స్ బిజినెస్ సీక్రెట్స్. ఓకే, నేను ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఓ పని చేయండి, నేను లింక్ పంపిస్తాను, ఆ లింక్లో అప్లై చేసుకోండి. ఓకే, మీకు ఆ లింక్ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి. ఓకే. ఫున్న మొత్తం పెట్టేస్తాను. ఏంట్రా మంచి లాభాలంట కదా, ఎక్కడ వాళ్ళక్క ఏమైందిరా? మొత్తం పోయిందక్క. రే, ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, ఏదో కొత్త కంపెనీ తెరిచారు. 1,00,000 పెడితే నిమిషంలో 50,000 లాభం వచ్చింది. మరి 5 లక్షలు పెట్టారమ్మా. 5 లక్షలకి 8 లక్షలు వచ్చాయమ్మా. వాడేదో లింక్ పెట్టాడు, ఉన్నది మొత్తం పెట్టేశానమ్మా. అది క్లిక్ చేయగానే ఉన్న డబ్బులు మొత్తం పోయాయమ్మా. పోయిందమ్మా, ఉన్న డబ్బులు మొత్తం పోయింది. ఏంట్రా నువ్వు అనేది? మొత్తం పోవడమేంట్రా? నేను పెట్టింది, సంపాదించింది మొత్తం పోయిందమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు డబ్బులన్నీ పోతే అయ్యో అయ్యో, ఏం అమ్మా 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 అమ్మా, అరవడం ఆపమ్మా. అయ్యో, వాళ్ళకి విషయం తెలిసిపోతుంది. అయ్యో, అమ్మా కష్టపడి సంపాదించానమ్మా. ఇందాకే కదరా నీ తెలివితేటలతో సంపాదిస్తున్నానన్నా. ఇంత తెలివి తక్కువగా ఎలా చేసావురా? తెలీదమ్మా, ఇది ఖచ్చితంగా ఈ సైబర్ నేరగాల్లో ప్లాన్ చేసి దోచేశారమ్మా. మొత్తం పోయిందమ్మా, మొత్తం పోయింది. అయ్యో, నాశనం అయిపోయింది. ఏం చేయాలి? హలో అక్క, అసలు ఇంత త్వరగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏమాత్రం అనుకోలేదు. సుధీర్ పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా తయారవుతుందనుకుంటే ఉన్నట్టుండి ఇలా ఒక అద్భుతం జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదక్క. ఏమిట్రా నువ్వనేది? ఏంటక్క, నేను దేని గురించి అంటున్నానో తెలియట్లేదా? సుధీర్ ఆఫీస్కి రావడం గురించే. అసలు ఎంత చక్కగా పని చేసుకుంటున్నాడో తెలుసా? వచ్చి వాళ్ళ అన్నయ్యతోటి చాలా మంచిగా మాట్లాడాడు. నిన్నటి వరకు తప్పు చేశాను, ఇక నుంచి ఇలా చేయనని చెప్పి సారీ చెప్పాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆఫీసులో పని చేసుకోవడం చూసి నీకు ఫోన్ చేశాను. నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావు కదా. ఏంటి, సుధీర్ ఆఫీస్కొచ్చాడా? ఏంటక్కా, నీకు తెలీదా? లేదురా, వాడు గదిలోనే ఉన్నాడనుకున్నాను.
అదేంటక్క మీకెవరికీ చెప్పబెట్టకుండా ఆఫీస్కొచ్చాడా ఏంటి? లేదురా, మాకు నిజంగా ఎవరికీ చెప్పలేదు. పర్లేదులే అక్క, నీకు చెప్పకపోతే ఏంటి? నువ్వు కోరుకున్నట్టే చక్కగా ఆఫీస్కొచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు కదా, హ్యాపీగా ఉండు. ఉంటానక్క. ఏంటి సుధీర్ ఆఫీస్కి వెళ్ళాడంటనా? అవునండి, ఆఫీస్కి వెళ్ళి నందుని కలిసి సారీ చెప్పాడంట. చక్కగా పనిచేసుకుంటున్నాడంట. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాడు? మనతో ఒక మాట కూడా చెప్పలేదే. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే సుధీర్ ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. ఇదంతా మధు పుణ్యమే. అన్నిటికీ మధు పుణ్యమే అనుకుంటే ఎలాగా? ఏదో అన్నీ ఆవిడ చెప్తేనే చేసినట్టు, అందరూ వింటున్నట్టు, అన్ని శుభాలు ఆవిడ వల్లే జరుగుతున్నట్టు. అత్తయ్య, మీకు విషయం తెలియదు గనక మీరు ఇలా మాట్లాడుతున్నారు. సుధీర్లో ఇంత మార్పు రావడానికి, వాడి తప్పు తెలుసుకోవడానికి, సరైన దారిని ఎంచుకోవడానికి కారణం మధుయే. నేను నిన్నటి వరకు సుధీర్ మీద కోపంతోటి, వాడిలా అయిపోతున్నాడే అనే బాధతోటి వాడిని తిడుతూ ఉండేవాణ్ణి, కోపడుతూ ఉండేవాణ్ణి. కానీ తండ్రిగా నా కొడుకుని ఎలా అర్థం చేసుకోవాలో, వాడికి ఎలా చెప్పాలో, వాడితో ఎలా మాట్లాడాలో అనే విషయం మీద నేను ఆలోచించుకోవడానికి మధుయే కారణం. మధునే గనక నాకు చెప్పాల్సిన మాటలు చెప్పకుండా ఉంటే, నేను సుధీర్ గురించి పడుతున్న బాధని, వాడి భవిష్యత్తు గురించి నేను ఎంతగా తపన పడుతున్నాను అనే విషయాన్ని సుధీర్కి చెప్పలేకపోయి ఉండేవాణ్ణి. దీనంతటికీ కారణం మధునే. నాకింకే దిగులు లేదు దేవకి, చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా ఏ దిగులు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. మన బిడ్డ సరైన దారిలో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. పదండి. ఏమండి, కాఫీ తీసుకోండి. అల్లుడు గారు. థ్యాంక్ యూ మావయ్య. ఏమైంది అల్లుడు గారు, అదోలా ఉన్నారు? ఏం లేదు మావయ్య, కాస్త తల పట్టేసింది, తలపోటు. అవునా? కూర్చొని కంటిన్యూగా పనిచేస్తుంటే అలానే ఉంటుంది. కాసేపు రిలాక్స్ అవ్వండి. వర్క్ చేయడానికి కాస్త టైం లిమిటేషన్స్ పెట్టుకోండి. కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ముందు కాఫీ తాగండి, తలనొప్పి పోతుంది. అలాగే మావయ్య. ఏంటోదినా, మీరు కూడా అదోలా ఉన్నారు? ఏం లేదోదినా, వాడి గురించే దిగులు. పాపం పనిలో పడి వాడి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదని ఆలోచిస్తున్నాను. అంతే వదినా. చూశారా అల్లుడు గారు, మీరు సంపాదించడం కంటే మీ ఆరోగ్యం గురించే మా అందరి బెంగ. కొంచెం ఆరోగ్యం కూడా పట్టించుకోండి, డబ్బుదే ఉంది. హాయ్, ఈరోజు పికప్కి వస్తానని చెప్పారు, రాకుండా నన్నే వచ్చేయమన్నారు. కొంచెం హెడేక్గా ఉంటే. అయ్యో అవునా? టాబ్లెట్ ఏమైనా వేసుకోకపోయారా? కాఫీ తాగుతున్నాను కదా. ఏంటమ్మా, పని ఎలా సాగుతుంది? బాగుంది నాన్న. మీకు విషయం తెలుసా? ఇవాళ సుధీర్ ఆఫీస్కి వచ్చాడు. సుధీర్ ముందులా లేడు, చాలా బాగున్నాడు. చక్కగా పనిచేసుకుంటున్నాడు. నా డిపార్ట్మెంట్లోనే నాతో కలిసి పనిచేస్తున్నాడు. మధు నందు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సుధీర్ విషయంలో. మంచిదమ్మా,
అందరూ బావుంటే అంతకన్నా కావలసింది ఇంకేముంది? ఆ కుర్రాడు ఆ కేసు తర్వాత ఏమైపోతాడో ఏంటో అని అనుకున్నాం కానీ పర్వాలేదు, త్వరగానే బయటపడ్డాడు. తప్పులు అందరూ చేస్తారమ్మా, తెలుసుకున్నవాడే మనిషి. ఆ కుర్రాడు కాస్త త్వరగానే తెలుసుకున్నాడు. సంతోషం. ఇందు, నువ్వు కూడా కాఫీ తీసుకో. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి తాగుతానన్నా. ప్రణయ్, ఒక నిమిషం రండి. అత్తయ్య, మీరు కూడా. పిలుస్తాను మాయా. ఏంటిందు? సుధీర్ ఆఫీస్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత నాకు ఒక విషయం మీతో చెప్పాలనిపించింది. ఆ దత్తయ్య గారు వాళ్ళ ముందు చెప్తే బాగుంటుందని. ఏంటి? మనం నందు దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేద్దాం. రేయ్, ఒక్క ముద్ద తినిపించాలనుంది, తినిపించనా? వాడు డబ్బులు పోయాక రెక్కలు తెగిన పక్షిలాగా విలవిల్లాడిపోతుంటాడు. ఖచ్చితంగా వాడు ఆ పాత వ్యాపారం చేయడానికి ముందుకు రావాల్సిందే. వాడిప్పుడు ఆ ఊబిలోకి దిగక తప్పదో, ఆ నేరం చేయక తప్పదో.